నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను మీ ఫజల్. తెలంగాణలో ఓటర్ల మూడ్, పబ్లిక్ మూడ్ ఎలా ఉంది, ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయనే దాని మీద చాణక్య స్ట్రాటజీ ఒక సర్వే శాంపిల్ను స్వీకరించింది. వాళ్ళ సర్వేలో ఎలాంటి రిపోర్ట్లు వచ్చాయి, ఏ పార్టీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఆధిక్యత కొనసాగనుందో మనం ఆ రిపోర్ట్ను ఒకసారి చూద్దాం. ఆదిలాబాద్లో కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి అనుకూలంగా ఈ సర్వే రిపోర్ట్ చూపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. గతంలో 2019 ఎన్నికల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ స్థానాన్ని బీజేపీ కాపాడుకుంటుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందా అన్న ఉత్కంఠత అయితే అక్కడ నెలకొంది. అయితే ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే బీజేపీకి అనుకూలంగా ఉందని చాణక్య స్ట్రాటజీ రిపోర్ట్ మనకు చూపుతుంది. అలాగే పెద్దపల్లిలో కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య గట్టిగా ఉన్నప్పటికీ బండి సంజయ్ అక్కడ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. అలాగే నిజామాబాద్ కనుక మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్లో అరవింద్తో పాటు ఇక్కడ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హోరాహోరీగా తలపడుతున్నప్పటికీ బీజేపీకే గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చాణక్య రిపోర్ట్ చూపిస్తుంది. జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్య పోరు ఉన్నప్పటికీ ఫలితం కాంగ్రెస్ పార్టీకు అనుకూలంగా ఉండబోతుందనేది వీళ్ళ రిపోర్ట్ సారాంశంగా చెప్పుకోవచ్చు. మెదక్లో కనుక మనం చూసుకున్నట్లయితే మెదక్ బీఆర్ఎస్కు కంచుకోట లాంటి ప్రాంతం. అక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ గెలిచి తమ అస్తిత్వం కాపాడుకోవాలని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా తలపడుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నాయని ఈ రిపోర్ట్ చెప్తుంది. అలాగే మల్కాజ్గిరిలో ఈజీగా ఈటల రాజేందర్ ఈజీగా గెలిచే అవకాశం ఉందని, ఇక్కడ పోటీ లేదు, వన్ సైడ్ రిజల్ట్ ఉందన్నట్టు ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తుంది. సికింద్రాబాద్ కనుక మనం చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి ఇక్కడ కేంద్ర మంత్రిగా మళ్ళీ బీజేపీ తరఫున నిలబడ్డారు. దానం నాగేందర్ ఇక్కడ ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నప్పటికీ ప్రధానమైన పోటీ ఇక్కడ బీఆర్ఎస్ పద్మారావు కిషన్ రెడ్డి మధ్య ఉన్నట్టు చాణక్య స్ట్రాటజీ చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ చీల్చే ఓట్లు ఏ పార్టీకి లబ్ధి చేకూరుతాయనే దాని మీద ఉంటుంది ఫైట్. అయితే ఇక్కడ సికింద్రాబాద్లో టైట్గా ఉంది. ఇంకా ఓటర్ పల్స్ అయితే వీళ్ళకు కూడా అందలేదన్నట్టు సారాంశం. హైదరాబాద్ ఎప్పుడు అనుకుంటాం బీజేపీతో టైట్ ఫైట్ ఇస్తున్నప్పటికీ గెలిచే అంత సీన్ లేదు, ఎంఐఎంకి అక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయని చాణక్య స్ట్రాటజీ రిపోర్ట్ మనకు స్పష్టం చేస్తుంది. చేవెళ్లలో ఫైట్ అనేది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మధ్య హోరాహోరీగా ఉన్నప్పటికీ బీజేపీ ఇక్కడ సులువుగా గెలిచే అవకాశం ఉందన్నట్టు మనకు ఈ రిపోర్ట్ను బట్టి అర్థమవుతుంది. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ గట్టి పోటీని ఇస్తుంది. అలాగే నాగర్ కర్నూలులో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ ఎదుర్కొంటున్నారు. అలాగే నల్లగొండలో కూడా కాంగ్రెస్ అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ గెలుపు అనేది చాలా ఈజీగా సునాయాసంగా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ఆధిక్యతను చూపబోతుంది. ఇక మనం భువనగిరి చూసుకున్నట్లయితే భువనగిరిలో ఇక్కడ ముక్కోణపు పోటీ ఉంది. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ ఉంది. ఈ హోరాహోరీ పోటీలో కాంగ్రెస్ పార్టీకే గెలిచే అవకాశం ఉందని రిపోర్ట్ని బట్టి మనకు అర్థమవుతుంది. వరంగల్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. అక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నట్టు రిపోర్టులు చెప్తున్నారు. అలాగే మహబూబాబాద్ బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ మహబూబాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. అలాగే ఖమ్మంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సునాయాసంగా ఈజీగా పోటీ లేకుండా తన ఆధిపత్యాన్ని నిలుపుకొని మళ్ళీ ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అన్నట్టు ఈ రిపోర్ట్ మనకు చెప్తుంది. టోటల్గా కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 11 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అలాగే బీఆర్ఎస్ 1 స్థానంలో గెలుస్తుంది. బీజేపీ 5 నుంచి 6 పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీ ఇస్తున్న నివేదికలో ఈ సర్వే రిపోర్ట్లో వివరాలు ఇలా ఉన్నాయి.